బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. తాను అవినీతి చేశానని బయట పెడతానని కేటీఆర్ అంటున్నారని, దమ్ముంటే అందుకు ముందుకు రావాలని అన్నారు. సొల్లు మాటలొద్దంటూ మండిపడ్డారు పొంగులేటి. ధరణి పోర్టల్ గులాబీ నేతల కోసం తీసుకొస్తే పేద ప్రజల కోసం తాము భూభారతి చట్టం చేశామని మంత్రి అన్నారు. ఇంకా ఏమన్నారు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎలాంటి భూ సమస్యలు లేకుండా రైతుల కోసం తీసుకొచ్చిన కొత్త చట్టమే భూభారతి చట్టం అని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. మొత్తం ఇప్పటికే అన్ని అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మీరు కూడా ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. రైతుల నుంచి ఏమైనా వినతులు కానీ కొత్త చట్టం ఏమైనా మీకు వస్తున్నాయా సార్? భూభారతి 2025 చట్టం ద్వారా గతంలో ధరణితో ఎవరైతే భయభ్రాంతులకి గురై వారి ఆస్తులని పోగొట్టుకొని రోడ్ల పాలయ్యారో వాళ్ళందరికీ భరోసా కల్పించడంతో పాటు రాష్ట్రంలో ఉండే రైతాంగానికి భూములున్న ఆసాములందరికీ భద్రత కల్పించే చట్టం, ప్రజలు కోరుకుంటున్న చట్టం, పేదవాడు కోరుకున్న చట్టమే ఈ భూభారతి 2025. ఈ చట్టం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ధరణితో ఉన్న సమస్యలతో పాటు కొన్ని దశాబ్దాలుగా సమస్యల పరిష్కారం కాకుండా గ్రామీణ ప్రాంతంలో అనేక సమస్యలకు కారణమైన ఈ భూ పంచాయతీలకు పరిష్కార మార్గాన్ని కనుగొనే విధంగా ప్రజలు ప్రేమించే ఈ కొత్త చట్టం ద్వారా తప్పకుండా ఇవి పరిష్కారం దొరుకుతున్నాయి. దీనికోసం ఏ ఒక్క ఇబ్బంది పడ్డ రైతన్న కానీ, భూములున్న ఆసాములు కానీ ఏ ఆఫీసు మెట్లు ఎక్కనవసరం లేదు. అధికారులే మీ రెవెన్యూ గ్రామాలకు వస్తారు. ఒక్క రూపాయి కూడా మీరు ఫీజులు ఎవరికి ఎక్కర్లేదు. అధికారులే అప్లికేషన్తో పాటు మీకు ఇస్తారు. ఆ అప్లికేషన్లో మీ సమస్యలని క్లుప్తంగా రాసి అధికారులకు ఇచ్చినట్లయితే అధికారులు వాటిని శాశ్వతంగా పరిష్కరించి మీ కష్టాలను తీర్చడానికి తెచ్చుకున్న ఈ భూభారత చట్టం మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ అందరికీ మంచి జరుగుతుందని అయితే నేను తలస్తాను. సార్, గత ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ ధరణిలో పూర్తి హక్కులు కూడా గతంలో రైతులకు ఉండేది. కానీ ఇప్పుడు రైతులకు కాకుండా కూడా ఎంఆర్ఓ స్థాయి నుంచి కూడా, ఆర్డీఓ స్థాయి నుంచి కూడా వారికి కూడా ఇవ్వడం జరిగిందని కూడా, ఇది భూభారతి కాదు అని విమర్శలు చేస్తారు. అంటే ఇందాక నేను చెప్పినట్లు వారు ఒక చట్టం చేశారు, నలుగురు కోసం చేసుకున్న చట్టం. అది 2020 చట్టం ధరణి. మేము చట్టం చేశాం. ఈ చట్టం చేయటానికి 6 నెలలు లక్షలాది మంది ప్రజల అభిప్రాయాలు సేకరించి చట్టాన్ని చేశాం. ఈ లక్షలాది మంది కోరుకునే చట్టం భూభారతి అవుతుందా? ధరణి నలుగురు వారి కుటుంబం దోచుకోవటానికి ఉపయోగపడ్డ ధరణి ప్రజలను నష్టపెట్టే చట్టం అవుతుందా? ప్రజలకు తెలుసు. ఇంకా తప్పు చేసి కూడా దొంగతనం చేసి ఆడ పట్టుకోవడానికి వచ్చినోడిని వాడి దొంగ అని ప్రచారం చేసినట్లు ఇంకా తప్పుడు ప్రచారాన్ని చేయాలని తాపత్రయపోయే వాళ్ళకి ప్రజలు మరొక్కసారి కూడా బుద్ధి చెప్తారు. సార్, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ మళ్ళీ సీఎం కావాల్సినటువంటి చారిత్రక అవసరం ఉందని చెప్పారు. పర్సనల్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కూడా చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ కూడా బయట పెడతానని నిన్న కేటీఆర్ మీడియా ముఖంగా చెప్తున్నట్టు. ఏ ఆరోపణలున్నా, ఏ కేసులున్నా, నేను 1 ఎకరం ఉన్నా ఛాలెంజ్ అనేక సందర్భాలు ఇసిరాను. ఇక చచ్చిన పాముని ఎన్నిసార్లు చంపమంటారు నన్ను? పదే ఆయన ఏదైతే మాట్లాడుతాడో నిజంగా నువ్వు పెద్ద మగవాడువని ఛాలెంజ్ ఇస్తుంటావు కదా, పెట్టు ఒక్కటి పెట్టు. నువ్వు మాట్లాడటానికి ఒక అద్దు పద్దు ఉండాలా? సొల్లు వాగుడు తప్ప. నీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రతిపక్షం వాడు దాచుకుంటాడా? పెడతాడు కదా, పెట్టువంటన్నా. భూమి అనేది ప్రతిదీ రికార్డు ఉంటుంది. ఆ రికార్డు ఏదన్నా ఉంటే ఇదిగో పలానా చేసిండని చూపించు. రైట్, చూడొచ్చు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేటీఆర్కి ఘాటుగా సవాల్ విసరడం జరిగింది. దమ్ముంటే ఆ ఛాలెంజ్ విసరడం కాదు, ఏదైనా తన మీద అవినీతి ఉంటే నిరూపించాలి, ఛాలెంజ్కు సిద్ధం అని చెప్తున్నారు. అదేవిధంగా ధరణితో గతంలో ఆ వేలాది ఎకరాలు కూడా అన్యాక్రాంతం కావింది. అలాంటి పరిస్థితులు రాకుండా పూర్తి హక్కులు రైతులకు ఇచ్చే విధంగా, రైతులకు ఎలాంటి భూ సమస్యలు లేకుండా తీసుకొచ్చిన కొత్త చట్టమే భూభారతి చట్టం అని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.